హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దేవ్ బ్లాగ్స్. ఈరోజు ఈ వీడియో వేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మనం ఫర్ ది ఫస్ట్ టైం మన ట్రామ్ స్పీడ్ 400 మీద సౌత్ ఇండియా ట్రిప్ చేయబోతున్నాం. అది కూడా 3 స్టేట్స్. నాకు తెలిసి కేరళ, కర్ణాటక, తమిళనాడు ఈ 3 స్టేట్స్ కవర్ అవుతాయి. ట్రిప్ కూడా అరౌండ్ 10 to 13 days అవుతుంది. సో ఈ ట్రిప్ చాలా అడ్వెంచరస్గా ఉండబోతుంది. ఎందుకంటే క్యాంపింగ్ టెంట్, క్యాంపింగ్ స్టవ్ అన్నీ బాగా చాలా గట్టిగానే ప్లాన్ చేసినాము. సో ఫస్ట్ అయితే మనం ఇక్కడ చిరియాల్లో లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ దగ్గర ఉన్నాం. ఇక్కడ కొబ్బరికాయ కొట్టేసి స్టార్ట్ అయిపోదాం. ఇక్కడ ఓకే, ఇదైతే మన బండి సెటప్, ఓవరాల్ సెటప్. ఇక్కడ 2 బ్యాగ్స్ ఉన్నాయి, ఒక క్యాంపింగ్ టెంట్, 2 హెల్మెట్స్. ఇక్కడ ఈ బ్యాగ్లో ఏంటంటే మెయిన్ ఎలక్ట్రానిక్స్ ఉన్నాయి. సో వర్షం పడ్డా ఏం పడ్డా సేఫ్టీగా ఉండడానికి ఈ బ్యాగ్లో ఓన్లీ ఎలక్ట్రానిక్స్ మెయింటైన్ చేసినాము. సో ఇప్పుడు టైం అరౌండ్ 1:50 అవుతుంది. డేట్ కూడా 30 July. ఫస్ట్ అయితే మనం ఇక్కడ నుంచి బోరబండ వెళ్ళాలి. బోరబండ ఎందుకంటే ఇంకొక 2 items తీసుకున్నట్టు ఉన్నాయి అక్కడ. ఒకటి వాటర్ బ్యాగ్, ఇంకొకటి ఒక 2 రెయిన్ కవర్స్ బ్యాగ్స్ కోసము. సో అవి తీసుకున్న తర్వాత మనమైతే ఫస్ట్ డెస్టినేషన్కి వెళ్దాము. ఇప్పుడైతే మనం ఎగ్జాక్ట్ బోరబండ దగ్గర ఉన్నాము. అక్కడ షాప్ కనిపిస్తుంది చిన్నది. అక్కడ కొన్ని ఐటమ్స్ ఉంటే తీసుకోవడానికి వచ్చినాము. ఇప్పుడు ఇక్కడ నుంచి దగ్గరలో డీమార్ట్ వెళ్ళాలి, ఎందుకంటే కొన్ని ఐటమ్స్ షాపింగ్ చేసేటివి ఉన్నాయి. అది షాపింగ్ చేయడం అయిపోయిన తర్వాత డైరెక్ట్ మనం మన జర్నీ స్టార్ట్ చేసేద్దాము. ఇంకోటి నేను మొన్న శ్రీశైలం బ్లాగ్లో అబ్జర్వ్ చేసింది ఏంటంటే కొంచెం వాయిస్ నాది కొంచెం వెరైటీగా వచ్చింది, అంటే కొంచెం డిఫరెంట్ మాడ్యూల్లో వచ్చింది. అది ఎందుకంటే హెల్మెట్ ఉంటుంది కదా, ఏదైతే ఎస్ఎంకే హెల్మెట్, దీనివి లైక్ ఏమంటారు, లోపల కుషన్స్ అవి చాలా టైట్ ఉంటాయి. సో చెంపలు ఇట్లా దగ్గరకు అయిపోవడం వల్ల వాయిస్ కొంచెం వేరేలాగా వచ్చింది, అంతే. అది దాన్ని ఇంకా మనం ఏం చేయలేము. ఇప్పుడైతే ఫస్ట్ డీమార్ట్కి వెళ్ళాలి. డీమార్ట్కి ఎందుకంటే ఒక బంజీ కార్డ్స్ కావాలి, ఇంకొక సైకిల్ లాక్ కావాలి. సైకిల్ లాక్ ఎందుకంటే మన దగ్గర 2 హెల్మెట్స్ ఉన్నాయి కదా, హెల్మెట్స్ని లాక్ చేయడానికి సైకిల్ లాక్స్ అయితే కంపల్సరీ కావాలి. ఇంకా ఈ గ్లౌజ్ అయితే నేను మా ఫ్రెండ్ దగ్గర తీసుకున్నా, అంత కంఫర్టబుల్ అయితే లేవు. ఇక్కడ పెయిన్ వస్తుంది. ఇక్కడ నాకు తెలిసి గ్లౌజ్ తీసేస్తా మోస్ట్లీ. ఇక్కడ నుంచి డీమార్ట్ ఎగ్జాక్ట్ 9 kilometers ఉంది. అక్కడ డీమార్ట్ దగ్గరికి వెళ్ళిన తర్వాత షాపింగ్ చేసి ఇంకా ఏమంటారు, మన బ్యాగ్ మొత్తం ఇంకా కొంచెం బాగా ఒగుతుంది బ్యాగ్. సో దాన్ని ఇంకొంచెం మంచిగా సెట్ చేసి డైరెక్ట్ రోడ్ ఎక్కేసి వెళ్ళిపోవడమే, ఇంకెక్కడ బ్రేక్స్ ఉండవు. ఇప్పుడు మనం ఎగ్జాక్ట్ హైటెక్ సిటీ రోడ్లో ఉన్నాము. హైటెక్ సిటీ మెయిన్ రోడ్ అంట. ఇక్కడ ట్రాఫిక్ అయితే చాలా ఎక్కువ ఉంది. 6 kilometersకి 22 minutes చూపిస్తుంది. అంటే అర్థం చేసుకోండి ఎంత ట్రాఫిక్. మ్యాక్సిమం మనం లెఫ్ట్ నుంచే వెళ్ళిపోవాలి. ఆ సెంటర్లో ఎరికితే మాత్రం అంతే. ఇక ఇప్పుడు టైం 2:48 అవుతుంది. ఇది అసలు ఆఫీస్లో, స్కూల్ వదిలే టైం కానే కాదు. అయినా కూడా ట్రాఫిక్ ఎందుకు ఉంటుందో కెమెరాలో కనిపిస్తుందో లేదో కానీ అక్కడ ముంగడ దాకా ఉంది ట్రాఫిక్. నా కళ్ళకు కనిపించే అంత దూరంగా ఉంది ట్రాఫిక్ అయితే. ఇంకా వెనకాల మన లగేజ్ ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా నడపాలి, ఎందుకంటే పక్క బండ్లకు తాకితే మనం పడతాము, వాళ్ళ బండ్లకి స్క్రాచెస్ కూడా పడతాయి. జాగ్రత్తగా పోవాలి. సైడ్ నుంచి ఆరా ఫ్లైఓవర్ ఎక్కాలా ఎక్కొద్దా? ఆ ఫ్లైఓవర్ చూడండి ఎంత ట్రాఫిక్ ఉందో ఫ్లైఓవర్ మీద. నాకు తెలిసి వెహికల్స్ ఎక్కడ జామ్ అయిపోయినట్టున్నాయా లేదా ఏమో, మరి చాలా ట్రాఫిక్ ఉంది ఫ్లైఓవర్ మీద అయితే. అందుకే ఫ్లైఓవర్ కింద నుంచి వెళ్తున్నాం మనం. స్ట్రైటా నాగరాజ్ అటు ముంగట్ నెక్స్ట్. ఇప్పుడు యాక్చువల్గా డీమార్ట్ వెళ్ళే ప్లాన్ ఏదైతే ఉందో అది క్యాన్సిల్ అయిపోయింది. ఎందుకంటే అక్కడ చాలా ట్రాఫిక్ ఉండే. ఇక ఆ ట్రాఫిక్ నుంచి తప్పించుకొని ఇప్పుడే ఓఆర్ఆర్ రోడ్కి వెళ్ళాము. అంటే ఓఆర్ఆర్ రోడ్ ఎక్కము, కాకపోతే ఓఆర్ఆర్ పక్కన సర్వీస్ రోడ్ ఉంటుంది కదా, త్రూ ఆ సర్వీస్ రోడ్లో వెళ్తాము. ఫ్యూయల్ కూడా 2.7 ఉంది.
నెక్స్ట్ అప్కమింగ్ ఫ్యూయల్ స్టాప్ ఏది కనిపిస్తే అక్కడ ఫ్యూయల్ కొట్టించేసుకోవాలి. ఇప్పుడైతే మనం నానక్రమ్గూడ సర్వీస్ రోడ్ ఆ రూట్లో ఉన్నాము. ఇంకోటి ఈ రూట్ ఏంటంటే చాలా కన్ఫ్యూజింగ్ ఉంటుంది. నేను ఎన్నిసార్లు వచ్చినా అసలు ఈ రూట్ అర్థమే కాదు. అందుకే మ్యాప్స్ పెట్టుకున్నా. కొంచెం ఒక 900 మీటర్స్ డిస్టెన్స్లో ఇక సర్వీస్ రోడ్కి వెళ్ళిపోవాలి మనము. బై 12:20 మార్క్. పది లీటర్లు బెడ్షీటు నీదా చూద్దాం, దీంట్లోనా దాంట్లో. ఏంటండి వచ్చినాం 70, ఇంకో 100 ఉంది డెస్టినేషన్. సో నేనైతే డైరెక్ట్ హైదరాబాద్ దాటిన తర్వాత క్యాంప్ పనిచేసిన. ఇప్పుడు ఎగ్జాక్ట్ టైం అరౌండ్ 7:30 అవుతుంది. ఇప్పుడే కర్ణాటక బార్డర్ ఎంటర్ అయ్యి ఒక 5 కిలోమీటర్స్ దాకా వచ్చినాము. ఇక్కడ రాగానే ఒక హోటల్ అనిపించింది. సో ఫస్ట్ తినేద్దామని లోపలికి వెళ్తున్నాం. వెళ్ళి తినేసి మళ్ళీ రైడ్ స్టార్ట్ చేద్దాం. ఓకే, ఈరోజు యాక్చువల్గా మ్యాగీ వండుకుందామని మ్యాగీ ప్యాకెట్స్ తీసుకున్నాము ఆంధ్రలో. కాకపోతే అంత టైం లేదని చెప్పి ఇక్కడ మీల్స్ తీసుకున్నాము. మీల్స్లో ఒక 2 కర్రీస్ ఉన్నాయి, లైక్ పాలకూర పప్పు, రసం, పెరుగు, ఒక చపాతీ, కొంచెం రైస్. చలో తినేసి రైడ్ స్టార్ట్ చేద్దాం మనం.